ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర చూస్తున్నాం. కాసేపట్లో ఒక 5-10 నిమిషాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి శోభాయాత్ర చేరుకునే అవకాశం ఉంది. 6:45కి అక్కడ ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర స్టార్ట్ అయింది. చాలా వేగంగానే శోభాయాత్ర టెలిఫోన్ భవన్ దాటిందని చెప్పుకోవచ్చు. సుమారు 11-12 మధ్య క్రేన్ 4 దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ ఫైనల్ పూజలు జరుగుతాయి. పూజలు జరిగిన తర్వాత డీ వెల్డింగ్ పనులవి జరిగిన తర్వాత నిమజ్జనం పూర్తవుతుంది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ 9 రోజులు స్వామిని దర్శించుకొని వారు కూడా ఎస్పెషల్లీ శోభాయాత్ర ఈ నిమజ్జనాన్ని చూడడానికి వస్తారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈ చుట్టుపక్కల జిల్లాల వారు కూడా ఎలా జరుగుతుంది, ఈ మహాగణపతి 70 అడుగులు ఎత్తున్న ఈ భారీ విగ్రహాన్ని ఎట్లా నిమజ్జనం చేస్తారు, ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఆసక్తిగా చూడడానికి వస్తారు. అదేగాక నిమజ్జనోత్సవంలో భాగంగా ఆటపాటలు అద్భుతంగా ఉంటాయి. మనం ఇంతసేపు లైవ్లో చూసాం. ఒకేలా డ్రెస్ పైన యూత్ అంతా తీన్మార్ స్టెప్లు వేయడం కానీ, కోలాటాలు ఆడడం కానీ, డీజేకి డాన్స్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఈ శోభాయాత్ర చూడడానికి వచ్చేలా చేస్తూ ఉంటాయి. మళ్ళీరా గణేష, 9 రోజులు పూజలు అందుకున్నావు, మళ్ళీ తొందరగా వచ్చాయని చెప్పి బాయ్ బాయ్ గణేష అంటూ అద్భుతమైన ఒక పండుగ వాతావరణంలో గణేశుడికి వీడ్కోలు పలుకుతారు. జంట నగరాల్లో గణేష్ శోభాయాత్ర ఖచ్చితంగా చూసి తీరాల్సిన ఒక అద్భుతమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఇంత పెద్ద విగ్రహాన్ని క్రేన్ల సాయంతో ఎత్తి టస్కర్ పైన పెట్టడం దగ్గర నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి శోభాయాత్ర దారి పొడుగుతా ఎలాంటి ఆటంకాలు లేకుండా శోభాయాత్ర జరగడం, ఆ తర్వాత మళ్ళీ అంతే జాగ్రత్తగా క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా ప్రతిదీ చాలా చాలా ఎక్స్ట్రా ప్రికాషన్స్తో చేస్తారు. ఇవన్నీ ఎలా జరుగుతుందో చూడడానికే ఇంతమంది జనాలు వస్తుంటారు. అదేగాక ఖైరతాబాద్ గణేష్ అంటే ఒక సెంటిమెంట్. స్వామిని దర్శించుకుని ఏం కోరుకున్నా జరుగుతుంది అని చెప్పి ప్రజలు భావిస్తుంటారు. అందుకనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ 9 రోజుల పాటు దర్శించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇవాళ ఈ శోభాయాత్రలో భాగంగా స్వామిని చూసి చివరిసారిగా స్వామిని చూద్దామని చెప్పి కూడా చాలా ఉత్సాహంతో వస్తారు. ఆ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల ఏర్పాట్లు చూడొచ్చు, వాళ్ళ ఉత్సాహం చూడొచ్చు, అక్కడ వాళ్ళ ఆటపాటలు చూడొచ్చు. దగ్గరుండి గణేష్ని సాగనంపుతున్నారు, గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. బడా గణేష్ శోభాయాత్రని మన స్క్రీన్స్ పైన చూస్తున్నాం. నిజామాబాద్, చలో కరీంనగర్, హైదరాబాద్, అరే ఖమ్మము, నల్గొండ, అరే రంగారెడ్డి, మెదకు జిల్లా గచ్చగట్టి డప్పు కొట్టి సింధులేసి తీను మారులాడరా. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దాటి ఎగ్జాక్ట్ గా సెక్రటరియట్ వైపు కదులుతుంది. మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి నేరుగా ట్యాంక్ బండ్ ఎడమ వైపు ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర సాగనుంది. కంటిన్యూగా కూడా ఒక్కసారి రోడ్డు పైకి రాగానే భక్తులు అయితే విపరీతంగా బడా గణపతిని దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ఎటు చూసినా కూడా భక్తజన సందోహమే ఖైరతాబాద్ బడా గణపతి వద్ద కొనసాగుతున్నది. ఆట పాటలతో ప్రతి ఒక్కరూ కూడా భారీ జనార్దనికి వీడుకోలు పలుకుతున్నారు. ఎక్కడ ఎటువైపు చూసినా మరో పక్క మొత్తం కూడా బారికేడ్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు భక్తులందరూ కూడా మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అవుతున్నాడు కనుక ఖచ్చితంగా ఈ నిమజ్జన శోభాయాత్రను చూడాలని చెప్పి పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. సెక్రటరియట్ వద్దకి మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి రానుండడంతో ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి భక్తుల రద్దీ అనేది కనిపిస్తుంది. మొత్తంగా కూడా
ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మొదలుకొని మొత్తంగా కూడా భక్తులందరూ కూడా భారీ గణనాథు నుంచి వీడుకొని పలుకుతున్నారు. 70 అడుగుల మహాగణపతి సప్తముఖ శక్తివంతమైనటువంటి మహాగణపతి చాలా తప్ప నాగులతోని ప్రత్యేకమైనటువంటి దర్శనము హైదరాబాద్ పరాగణపతి భక్తులకు మొత్తంగా కూడా మనం చూడొచ్చు. చాలా వరకు ఈ చుట్టుపక్కల వెళ్ళి నిమజ్జనం చేసొచ్చిన గణపతులకు సంబంధించిన పలు ఏదైతే కమిటీలు ఉంటాయో పలు మండపాలకు సంబంధించిన నిర్వాహకులు ఉంటారో వారందరూ కూడా హైదరాబాద్ బడాగణపతి శోభయాత్రలో పాల్గొంటున్నారు. భారీ జనాభా నుంచి ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. చాలా ఒక్కసారి మనం చూసాము స్టేషన్ థియేటర్ కంటి వరకు చాలా స్లోగా సాగినటువంటి శోభయాత్ర ఒక్కసారి చాలా త్వరగా మూమెంట్ అనేది చేస్తున్నారు. గణేష్ శోభాయాత్రని లైవ్ లో చూస్తున్నాం మనం. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర పొద్దున 6:30కి స్టార్ట్ అయిన శోభాయాత్ర ఆల్మోస్ట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకోబోతున్న సిచ్యుయేషన్. అక్కడ భక్తజన కోలాహలం మనం చూడొచ్చు. సెక్రటేరియట్ మీదుగా మనం శోభాయాత్రకు సంబంధించిన విజువల్స్, అద్భుతమైన విజువల్స్ మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్స్ పైన. తండోపతండాలుగా భక్తజనులు మనకు కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ మొన్న సండే రోజు 7 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న దర్శనాలు లేకుండే, బికాజ్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలి కాబట్టి 2 రోజులు దర్శనాలు ఆపేశారు. ఆ తర్వాత ఇవాళ ఇక మార్నింగ్ శోభాయాత్రకి స్టార్ట్ అయినప్పటి నుంచి జనాలు ఈ 9 రోజులు మిస్ అయిన వాళ్ళు ఈ శోభాయాత్ర ద్వారా స్వామివారి దర్శనం చేసుకుందామని తరలి వస్తున్న పరిస్థితి. మనం వేల సంఖ్యలో భక్తులను అక్కడ చూడొచ్చు. స్వామి శోభాయాత్రకు అడుగడుగున డాన్సులతో, డప్పు చప్పుళ్లతో, డీజేకి అకార్డింగ్ గా స్టెప్పులు వేస్తూ చాలా ఉత్సాహంగా బై బై గణేష అని చెప్తున్నారు. తొందరగా వచ్చే గణేష మళ్ళీ అని చెప్పి దగ్గరుండి స్వామిని గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు. హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర ఒక రకంగా మనం జాతరల గురించి తెలుసు మనకి. జాతరలు అనగానే రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా జాతరలు జరుగుతాయి. బట్ ఒక అర్బన్ ఏరియాలో, పట్టణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద జాతరగా మనం గణేష్ శోభాయాత్రని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. జంట నగరాల్లో జరిగే గణేష్ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయాలి అని అదొక ఎమోషన్. ముంబై, మహారాష్ట్ర తర్వాత అత్యంత వైభవంగా గణేష్ శోభాయాత్ర మన హైదరాబాద్ లో జరుగుతుంది. దారి పొడుగుతా అతి చిన్న విగ్రహాల నుంచి 70 అడుగుల బడా గణేష్ వరకు ఇట్లా వేరియస్ సైజెస్ లో మనకి విగ్రహాలు కనిపిస్తాయి. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇంకా నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ మొత్తం నిమజ్జనోత్సవాన్ని, ఈ అతిపెద్ద గణేష్ శోభాయాత్ర జాతరని ఎక్కడ ఎట్లాంటి ఆటంకం లేకుండా అద్భుతంగా జరిగేలా చూస్తారు. అటు పోలీస్ కానీ, GHMC టీమ్స్ కానీ ఎక్కడికక్కడ కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇది
మన బ్రాండ్ హైదరాబాద్, మన ఇమేజ్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి అత్యంత జాగ్రత్తగా, ఎక్కడ ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చేస్తూ ఉంటారు. ఖైరతాబాద్ బడా గణేష్ విషయంకి వస్తే గత 2-3 సంవత్సరాలుగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనోత్సవం తొందరగా చేయాలి అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని దానికి అకార్డింగ్ గా పోలీసులు యాక్ట్ చేస్తున్నారు. ఇవాళ కూడా అదే టార్గెట్ తో ఇవాళ మధ్యాహ్నం 1:30-2 గంటల కల్లా బడా గణేష్ నిమజ్జనోత్సవం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి అకార్డింగ్ గా భక్తుల నుంచి కోఆపరేషన్ కూడా కోరుతున్నారు. మనం శోభాయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా భక్తుల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ డాన్స్లకి, వాళ్ళ ఉత్సాహానికి, వాళ్ళ జోష్కి ఎక్కడ అడ్డు చెప్పకుండా అవి అట్లా కంటిన్యూ అవుతూనే అట్ ద సేమ్ టైం బడా గణేష్ విగ్రహం కూడా శోభాయాత్రలో భాగంగా ఎక్కడ ఆగకుండా నెమ్మదిగా ముందుకు సాగేలాగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మన క్లియర్ గా మార్నింగ్ నుంచి శోభాయాత్ర చూస్తున్న వాళ్ళందరికీ కూడా అది అర్థమవుతుంది. వన్స్ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత నుంచి వేగం పుంజుకుందనే చెప్పొచ్చు. మేబీ 11 కల్లా క్రేన్ నెంబర్ 4, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా క్రేన్ నెంబర్ 4 నుంచే బడా గణేష్ నిమజ్జనం జరుగుతుంది. 11 కల్లా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి